నాకు బెండకాయ పడదండి, వంకాయ పడదండి, లేకపోతే ఇంకొక పుంటుకూర పడదండి, ఆ కూర పడదండి, ఈ కూర పడదండి అంటే అంటున్నావంటే దానికి అర్థం ఏంటంటే నీలో ఏమున్నది? ఆరోగ్యం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీకు వంకాయ ఎందుకు పడదు, బెండకాయ ఎందుకు పడదండి? నీలో ఏదో అనారోగ్యం ఉన్నది, అందుకు పడట్లేదు. కాబట్టి వాళ్ళంటే నాకు గిట్టదంటే, వీళ్ళంటే నాకు గిట్టదంటే, వాళ్ళంటే నాకు గిట్టదంటే నీలో ఏమి లేదు? సమాధానం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు అందరితో సమాధానంగా ఉన్నట్లయితే అందరిని కూడా నువ్వేం చేయగలుగుతావు? ప్రేమించగలుగుతావు. అందరి పట్ల కూడా కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉంటావు. నీ వాళ్ళంటే పడట్లేదు, వీళ్ళంటే పడట్లేదు, వాళ్ళంటే పడట్లేదు, వాళ్ళు ఇష్టం లేదు, వీళ్ళు ఇష్టం లేదంటే నీలో ఏమి లేదు? సమాధానం నీలో లేదు. అందుకే ప్రభు అన్నాడు, నీ హృదయంలో సమాధానం ఏలాలి, నిన్నది నడిపించాలి. ఎప్పుడైతే సమాధానం నీలో ఏలుతుందో, ఎప్పుడైతే నీ హృదయంలో సమాధానం ఉంటుందో, నీ హృదయంలో కృతజ్ఞతా భావం వస్తుంది.